ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2025 నియామకాలపైన పెను దుమారం రేపుతుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని చెప్పి బాధితులు ఆరోపిస్తున్నారు. పరీక్ష రాయకుండానే కొందరికి ఉద్యోగాలు దక్కాయని, మెరిట్ జాబితాలో ఉన్న వాళ్ళని పక్కన పెట్టారని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు అభ్యర్థులు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవడం, దీనిపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేయడం ఒక రకంగా రాజకీయంగా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మరో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న టైంలో గత ఏడాది డిఎస్సి నియామకాలపైనే ఆరోపణలు రావడం ఇప్పుడు ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. వేల మంది అభ్యర్థులు భవిష్యత్తులో ముడిపడి ఉన్న ఈ నియామక ప్రక్రియ చూస్తుంటే గనక మెగా అక్రమాలు జరిగాయని చెప్పి ఒక రకంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్షలకు హాజరు కాని వారిని కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కట్టబెట్టారని, దీనివల్ల అర్హత కలిగినటువంటి మెరిట్ విద్యార్థులు చాలా మంది నష్టపోయారని చెప్పి ఒక రకంగా బాధితులైతే ఆరోపిస్తున్నారు. గత డిసెంబర్ డిఎస్సి 2025 చూసుకుంటే కనుక నియామకాల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఎంపిక జాబితా వెలువడే వరకు కూడా ప్రతి అడుగులోనూ గందరగోళం నెలకొందని చెప్పి ఇక్కడ బాధితులైతే వాపోతున్నారు. అయితే 1:1 నిష్పత్తి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ల వెరిఫికేషన్కి పిలిచిన వారికి కూడా తుది జాబితాలో చోటు దక్కకపోవడం అనేది ఇక్కడ మిస్టరీగా ఉందని చెప్పి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసిపోయినా తమకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి అధికారులు హామీ ఇచ్చిన తర్వాత కూడా సెలక్షన్ లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో కొందరు అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసన కూడా తెలిపారు. ఈ నియామకాల్లో జాతీయ స్థాయి స్పోర్ట్స్ విజేతలు కాదని, తక్కువ స్థాయి పోటీలో పాల్గొన్న వారికి కొన్ని సందర్భాల్లో కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు, అంటే ముఖ్యంగా ఏదైనా స్పోర్ట్స్ కోటాకి వెళ్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తారు, అవి ఉన్న వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు అయితే నెలకొంటున్నాయి. ఇక కొన్ని విభాగాల్లో సాఫ్ట్ బాల్ కానీ, జూడో కానీ, బాల్ బ్యాడ్మింటన్ లాంటి పోటీల్లో జిల్లా లేదా యూనివర్సిటీ స్థాయిలో పాల్గొన్న వారికి మెరిట్ పోస్టులు దక్కాయని చెప్పి ఇక్కడ అభ్యర్థులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలను కూడా ఇటు ప్రజల ముందు ఉంచుతున్నారు. నియామక ప్రక్రియలో మధ్యలో నిబంధనలు మార్చడం, ఒక కోటా పూర్తి చేయడానికి ఒక జీవో జారీ చేసి ఆ తర్వాత మరో జీవో తీసుకురావడం లాంటి పరిణామాలు ఇక్కడ అక్రమాలకు ఆస్కారం కల్పించాయని చెప్పి అభ్యర్థులు వాపోతున్నారు. మెరిట్ జాబితాలో అగ్రస్థానాల్లో ఉన్న వారిని కూడా హారిజాంటల్ రిజర్వేషన్ కానీ, స్పోర్ట్స్ కేటగిరీ పేరుతో అన్యాయంగా వాళ్ళందరినీ తొలగించారని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా భారత ఒలింపిక్ సంఘం గుర్తింపు లేని క్రీడా సంఘాల నుంచి పొందినటువంటి సర్టిఫికేట్లను కూడా లెక్కలోకి తీసుకోవడం పైన ఇక్కడ తీవ్ర అభ్యంతరాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఎస్ సార్, ఇంకా చాలా మంది ఉన్నారు సార్. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకైతే మన హయాంలో మనము ఎన్నికలు అయిపోయిన 4 నెలలకి గాంధీ జయంతి నాటికి, ఎన్నికలు జూన్లో అయిపోయినాయి, గాంధీ జయంతి నాటికి 1,30,000 మనం సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పించినాం. ఒక్క క్రిటిసిజం రాలా, ఒక్కడంటే ఒక్కడు కూడా క్రిటిసైజ్ చేసే పరిస్థితికి మనం ఛాన్స్ ఇవ్వాల. అంత ట్రాన్స్పరెంట్గా చేసినాం. 1,30,000 ఉద్యోగాలు, ఈడ 16,000 ఉద్యోగాలకు దీనికి రకరకాలుగా దాన్ని తిప్పి ఇంత కాంట్రవర్షియల్ చేసి అమ్ముకునే కార్యక్రమం దాకా తీసుకుపోవడం అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దాన్ని నడిపించిన తీరు
18 లక్షల మంది అందులో రాస్తున్నారు. అసలు వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా అన్యాయమైన తీరు. నేను ఒక ప్యానెల్ క్రియేట్ చేస్తాం జగదీష్, ఇది అయిపోయినాక ఇది డీల్ చేసే దానికోసం మన లీగల్ సైడ్ నుంచి మన లాయర్లు ఎవరైతే, మన సీనియర్ అడ్వకేట్లు ఎవరైతే మన దగ్గర ఉన్నారో, సుధాకర్ రెడ్డి, మన వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ప్యానెల్ క్రియేట్ చేసి ఇక్కడ కల్పనమ్మను, చంద్రశేఖరన్, ఎమ్మెల్సీలు మన పార్టీ తరఫున టీచర్లు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా తీసుకొని వచ్చి ఆ కమిటీలో పెట్టి ఇక్కడ మీకు అందుబాటులో ఉండేట్టుగా చేస్తాం. మీకు అన్ని రకాలుగా న్యాయపరంగా మీకు ఖర్చు లేకోకుండా న్యాయపరంగా అన్ని రకాలుగా మనమే దీన్ని ఫైట్ చేసే విధంగా వి విల్ టేక్ ఇట్ అప్. నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఏలూరుకు చెందినటువంటి అనిర్గి దుర్గయ్య లాంటి వారికి కూడా ఇప్పటివరకు ఉద్యోగం రాలేదని, కానీ జిల్లా స్థాయిలో రజత, కాంస్య పథకాలు సాధించిన వారికి పోస్టులు వచ్చాయని చెప్పి ఒక రకంగా బాధితులైతే విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందినటువంటి కరాటే బ్లాక్ బెల్ట్ ఛాంపియన్ నాగలక్ష్మి 37 మంది పరీక్ష రాస్తే తాను మాత్రమే పాస్ అయినా చివరికి పోస్టులు భర్తీ అయిపోయాయని సమాధానం చెప్పారని చెప్పి ఆమె వాపోయారు. క్వారీ పార్డర్డ్ పోస్టుకు అర్హత ఉన్నా కూడా తనను పక్కన పెట్టారని కడప జిల్లాకు చెందినటువంటి ఎం జగదీష్ నాయక్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ళంతా కూడా నిన్న అటు జగన్మోహన్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డిని కొంతమంది అభ్యర్థులు కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా సరే దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఎంక్వైరీ చేయడం, ఆయన ఒక లీగల్ టీంని కూడా ఏర్పాటు చేశానని చెప్పారు. అయితే దీనికి సంబంధించి అసలు అభ్యర్థులు ఎలా నష్టపోతున్నారు, అభ్యర్థుల యొక్క ప్రాబ్లమ్స్ తీరాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి రామచంద్ర గారు లైన్లో ఉన్నారు. నిరుద్యోగ రాష్ట్ర సమితి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు. సార్ రామచంద్ర గారు చెప్పండి, అసలు అంటే డిఎస్సి అభ్యర్థులకు ఎక్కడ అన్యాయం జరిగింది అసలు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి? ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అత్యంత వివాదాస్పదమైనటువంటి జీవో ఈ డిఎస్సి ముందు తీసుకురావడం జరిగింది. ఆ జీవో నెంబర్ MS నెంబర్ 4 లో వాళ్ళు ఒక వివాదాస్పదమైనటువంటి అంశాలన్నీ చర్చను జరిగిస్తారు. ఇక్కడ ఈ వివాదాస్పదమైన అంశాల కారణంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ దీంట్లో ఏముంది అనేది మీకు స్పష్టంగా తెలియజేస్తారు. గతంలో మనకు స్పోర్ట్స్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని 2% ఉండేది. ఆ 2% ని 3% కాస్త పెంచుతూ అన్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఇంక్లూడింగ్ పోలీస్ కానిస్టేబుల్స్, ఎక్సైజ్ వాళ్ళకు కూడా ఈ జీవోను వర్తించేటట్టు ఒక జీవో తీసుకొచ్చారు. ఈ జీవోలో ప్రధానంగా ఏంటంటే, ఎగ్జామ్ లేకుండానే, క్వాలిఫికేషన్ లేకుండానే వాళ్ళకి ఉద్యోగాలు కట్టబెట్టడం ప్రధానమైనటువంటి సమస్య. ఆరోపణ కాదు, ఇది వాస్తవం. అంటే గతంలో ఎట్లా ఉండేదంటే, ఏ స్పోర్ట్స్ అభ్యర్థి అయినా సరే వాళ్ళకి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం రావాలి అంటే దీన్ని హారిజంటల్ రిజర్వేషన్ కింద పరిగణిస్తారు సార్. ఈ హారిజంటల్ రిజర్వేషన్ లో వాళ్ళకి ఉద్యోగం రావాలి అంటే వాళ్ళు ఏ ఎగ్జామ్ అయినా అటెండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఎస్సి అనుకోండి, గ్రూప్ 2 అనుకోండి, గ్రూప్ 1 కానీ, ఆ గ్రూప్ 1 లో ఆ రిక్రూట్మెంట్ బోర్డులు పెట్టేటువంటి ఏ ఎగ్జామ్ అయితే ఉందో ఆ ఎగ్జామ్ కి అటెండ్ అయిన తర్వాత మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు ప్రయారిటీ బట్టి, స్పోర్ట్స్ ప్రయారిటీని బట్టి, గేమ్ ప్రయారిటీని బట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగేది. కానీ ఈ జీవో MS నెంబర్ 4 ఏదైతే ఉందో దీంట్లో వాళ్ళకి క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అసలు పరీక్ష కూడా అవసరం లేదు. ఎగ్జామ్ రాయకుండానే పోస్టులు కట్టబెట్టారు. ఈ పోస్టుల్లో కూడా కొత్తగా గతంలో ఉన్నటువంటి ఏవైతే ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉన్నటువంటి ఉద్యోగాలు పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటిని అదనంగా ఇంకో 30 పెంచడం జరిగింది. ఈ 30 పెంచి వాటిల్లో కొన్ని అత్యంత అసలు కనీసం వాటికి రికగ్నేషన్ లేని గేమ్స్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. వాటిల్లో మనం చూసాం టగ్ ఆఫ్ వార్ ఒకటి, తర్వాత పేకాటకు సంబంధించినటువంటి పేక ముక్కలతో ఆడేటువంటి ఆటలు కానీ, ఇలాంటి ఆటలన్నీ పెట్టి ఈ యొక్క స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన రిక్రూట్మెంట్ ని అత్యంత వివాదాస్పదంగా చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మా ప్రశ్న ఏంటంటే,
నిరుద్యోగులు ఎందుకు ఆవేదన చెందుతున్నారు అంటే వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ లోనే పారదర్శకంగా జరగలేదు. సెలక్షన్ ప్రాసెస్ అత్యంత వివాదాస్పదంగా జరిపారు. దానికి సంబంధించి టెక్నికల్ గా నేను కొన్ని ఇష్యూస్ చెప్తాను సార్ మీకు. GOMS నెంబర్ 77 అని ఉంటుంది. ఆ జియో నెంబర్ 77 ప్రకారం రిక్రూట్మెంట్ అనేది జరగాలి. ఈ రిక్రూట్మెంట్ లో హారిజంటల్ రిజర్వేషన్, అంటే వర్టికల్ రిజర్వేషన్. రామచంద్ర గారు చెప్పండి, ఈ అంటే GOMS 4 కి కానీ GO77 కి కానీ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి అసలు? ఎస్ సార్, జియో నెంబర్ 4 అనేది అది స్పోర్ట్స్ సంబంధించినటువంటి జియో నెంబర్ 77 అనేది రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి గవర్నమెంట్ జాబ్ సంబంధించి రిక్రూట్మెంట్ ఎలా జరపాలి అనే దాని మీద రిజర్వేషన్ సంబంధించినటువంటి జియో. దీంట్లో వర్టికల్ రిజర్వేషన్ అండ్ హారిజంటల్ రిజర్వేషన్స్ అని రెండు ఉంటాయి. యాజ్ ఫర్ జియో నెంబర్ 77 ప్రకారం జరపాలి. ఈ వర్టికల్ రిజర్వేషన్స్ అంటే ఏంటంటే SC, ST, OBC, ఎకనామిక్ వీకర్ సెక్షన్స్, వీటికి సంబంధించిన వాటిని వర్టికల్ రిజర్వేషన్స్ అంటాము. అదే విధంగా హారిజంటల్ రిజర్వేషన్స్ అంటే స్పోర్ట్స్ కోటా కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, అదే విధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు. వీళ్ళకి ఇచ్చేటువంటి రిజర్వేషన్స్ ని మనము హారిజంటల్ రిజర్వేషన్స్ అంటాం. ఈ రెండింటిని కలిపి స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి సార్. ఇక్కడ ఈ రెండింటిని వర్టికల్ అండ్ హారిజంటల్ రిజర్వేషన్ రెండింటిని కలిపి DSC సెలక్షన్ కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక పోస్ట్ కి ఒక అభ్యర్థిని పిలిచారు. ఒక పోస్ట్ కి ఒక అభ్యర్థిని చొప్పున మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, వెరిఫికేషన్ లో 3 ఇష్యూస్ ప్రధానంగా చూస్తారు. ఆ 3 ఇష్యూస్ ఏంటంటే, వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ ఉందా లేదా చూస్తారు. క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్లు ప్రాపర్ గా ఉన్నాయా లేదా చూస్తారు ఫస్ట్ వన్. రెండోది వచ్చేసి ఆ కేటగిరీ చూస్తారు. అంటే వీళ్ళు అదే క్యాస్టా కాదా, వాళ్ళకి ఆ కేటగిరీకి సంబంధించిన కాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది, EWS సర్టిఫికేట్ ఉందా లేదని చూస్తారు. మూడో పాయింట్ వచ్చేసి వీళ్ళు లోకలా నాన్ లోకలా అనే అంశాన్ని కూడా చూస్తారు. అంటే ఈ 3 కేటగిరీస్, ఈ 3 సర్టిఫికేట్స్ ప్రాపర్ గా ఉన్నాయి అంటే ఇంకా అతనికి 100% జాబ్ వచ్చినట్టే లెక్క. అదే విధంగా 1:1 పిలిచిన తర్వాత అనేక వందల మందికి వీళ్ళు ఏం చేశారు, మీకు అందరికి జాబ్ వచ్చింది ఎందుకంటే మీరు 1:1 లో ఉన్నారు, మీ సర్టిఫికేట్లు కూడా సరిగ్గా సక్రమంగా ఉన్నాయని చెప్పి పంపించారు. ఓకే, రామచంద్ర గారు ఒక్క నిమిషం. నాగవేణి గారు DSC ఆస్పిరెంట్ మనతో పాటు ఉన్నారు. నాగవేణి గారు చెప్పండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఏమైనా అంటే CBI ఎంక్వైరీ వేయాలని చెప్పి మీరు అందరూ డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కాదు కదా, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి, అది కూడా కేవలం 11 సీట్లతో ఉన్న వ్యక్తి. అక్కడ ప్రభుత్వ పెద్దలు ఎవరినైనా కలవలేకపోయారా? నాగవేణి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి, అటు అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు. ప్రభుత్వ పెద్దలను ఎవరైనా కలిస్తే దీనికి సొల్యూషన్ దొరికే అవకాశాలు ఉన్నాయి కదా? మేము రాసిన తర్వాత నాకైతే కాల్ లెటర్ అయితే రాలేదు సార్. నేను చాలా రోజులు చూసాను, నెలలు చూసాను, RJD ఆఫీస్ వెళ్ళాను, కానీ నాకు కాల్ లెటర్ రాలేదు. ఫైనల్ లిస్ట్ లో ఏంటంటే నా ప్లేస్ లోని ఒక స్పోర్ట్స్ అమ్మాయిని పెట్టారు. నేను లాస్ట్ లో ఉన్నాను, 7th ప్లేస్ లో 7 పోస్టులు ఉన్నాయి. 2 ఓపెన్ లో పెట్టారు. అయితే నేను ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తే ఫైనల్ గా ఒక స్పోర్ట్స్ అమ్మాయిని, దట్టు కూడా ఎగ్జామ్ లేకుండా వాళ్ళు ఫిల్ చేశారు. దానికోసం వైఎస్ జగన్ గారు పెట్టిన ఆ ర్యాలీలో నేను వెళ్ళి మాట్లాడడం జరిగింది సార్. నాకు న్యాయం జరుగుతుందని నమ్మకంగా ఉన్నాను సార్, అందుకే వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏమేమి హామీలు వచ్చాయి? అంటే మీకోసం ఎలాంటి అంటే లీగల్ టీం ఏర్పాటు చేస్తున్నారు, దాంతోపాటు ఇంకేమైనా స్పెషల్ మీకు ఏమైనా చెప్పారా, ఇలా చేస్తాం అలా చేస్తాం రాబోయే రోజుల్లో? ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన తప్పకుండా CBI ఎంక్వైరీకి డిమాండ్ చేస్తామన్నారు. అలాగే కూడా మాకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు సార్. ఎస్, రామచంద్ర గారు చెప్పండి, అసలు అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఎవరైనా స్పందించలేదా? అసలు ఏంటి ప్రాబ్లం ఇక్కడ? ఎస్ సార్, ఇప్పుడు అదే పాయింట్కి వస్తున్నాను సార్. యాక్చువల్లీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే, DSC సెలక్షన్ లో అభ్యర్థులు 1:1 తర్వాత నష్టపోయినటువంటి అభ్యర్థులు అప్పటి నుంచి తిరగని గడపలేదు, తిరగని మెట్లేదు. వాళ్ళు అధికారుల చుట్టూ తిరిగారు, ముఖ్యమంత్రి చుట్టూ తిరిగారు, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి చుట్టూ తిరిగారు, వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. DSC అభ్యర్థులు అంటేనే వాళ్ళని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా చేశారు. ఇంకా చేసేది లేక నిరుద్యోగులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా న్యాయ పోరాటం చేస్తా ఉన్నారు. దీని మీద కోర్టులో దాదాపుగా 200 పిటిషన్స్ వరకు 200 మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. ఈ రోజుకి ఆ పిటిషన్స్ అన్ని కూడా కోర్టులోనే పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు చేయనటువంటి న్యాయ పోరాటం లేదు, న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. అధికారులు స్పందించట్లేదు, సంబంధిత మంత్రి స్పందించట్లేదు. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి
అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి మనకి ఆడియో టేపులు కూడా బయటకు వచ్చిన తర్వాత అది పేపర్లో పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించిన తర్వాత వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఏ రోజైతే దాన్ని టేకప్ చేశారో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రజలకు తెలిసింది. ఈ డిఎస్సి లక్షలాది డిఎస్సి ప్రజలకు తరపున ప్రజలు కూడా అనేక మంది మాట్లాడడం జరిగింది. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు మీరు, న్యాయ పోరాటం ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు, ఇది రాజకీయమా అంటే, జనరల్ గా అధికారంలో ఉన్న వాళ్ళు స్పందించకపోతే తప్పకుండా ప్రతిపక్షం దగ్గరికి వెళ్తారు, ప్రతిపక్షాన్ని మాకు మద్దతు ఇవ్వడానికి కోరుతారు. అదే ఉద్దేశంతో ఈ రోజు నిరుద్యోగులు, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టమైనటువంటి ఈ వాదనలు, ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆవేదనని, బాధని చాలా సానుకూలంగా దాదాపుగా 2.5 గంటలు ఆయన వినడం జరిగింది. ఆ వినిన తర్వాత ఆయన ఇచ్చిన హామీ ఒకటే హామీ ఇచ్చాడు, నేను వచ్చిన తర్వాత తప్పకుండా మీకు పోస్టులు ఇచ్చే బాధ్యత నాది. మెరిట్ స్టూడెంట్స్ కి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరైతే నష్టపోయారో, మెరిట్ లో ఉంటారో వాళ్ళందరికీ ఒక కమిటీ వేసి పోస్టులు ఇచ్చే బాధ్యత నాది. 1998 కి సంబంధించినటువంటి దశాబ్దాలుగా కోర్టులో నలుగుతున్నటువంటి వివాదాలను మేము పరిష్కరించాము, ఇది తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకి అధికార పక్షం నుంచి సరైన సమాధానం రానప్పుడు ప్రతిపక్షం దగ్గర తప్పకుండా వెళ్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, మన ప్రజాస్వామ్యం కాబట్టి. థ్యాంక్ యూ రామచంద్ర, థ్యాంక్ యూ నాగవేణి గారు.